వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ఇప్పుడు మనం మలేషియాలోని కౌలాలంపూర్లో ద వరల్డ్స్ 7th టాలెస్ట్ బిల్డింగ్ అయిన కేఎల్ టవర్ని చూడటానికి వచ్చాము. దీని హైట్ 421 మీటర్లు, అంటే 1381 అడుగులు అన్నమాట. ఈ కేఎల్ టవర్ని చూడటానికి, అలాగే వరల్డ్స్ టాలెస్ట్ ట్విన్ టవర్స్గా పేరొందిన పెట్రోనాస్ టవర్స్, దీని హైట్ వచ్చి 452 మీటర్లు, అంటే 1483 అడుగులు అన్నమాట. ఈ రెండింటిని చూడటానికి ఇవాళ మన ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయింది. ఓకేనా, మరి లెట్ us స్టార్ట్ అవర్ టూర్. మొదటిగా కేఎల్ టవర్ చూసొద్దాము. ఇదే కేఎల్ టవర్. కేఎల్ టవర్గా పిలువబడే ఈ కౌలాలంపూర్ టవర్ ఎత్తు 421 మీటర్లు, ఇందాక చెప్పినట్టుగా. ఇది మలేషియా దేశంలోని కౌలాలంపూర్లో నిర్మితమైన ప్రపంచ 7వ పొడుగైన టవర్గా ప్రసిద్ధి చెందింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఏంటంటే హై స్పీడ్ లిఫ్ట్స్, అలాగే రివాల్వింగ్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో హాయిగా కూర్చుని కౌలాలంపూర్ యొక్క అందాలని అంతెత్తు నుంచి చూస్తూ విందు ఆరగిస్తూ, తలుచుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది కదా. మరి ఆలస్యం దేనికి, పదండి అసలు లోపల ఏముందో చూసుకుందాం. ఆన్లైన్లోనే టికెట్ తీసుకోవడం జరిగింది. టికెట్ రేట్ వచ్చి ఇండియన్ రూపీస్లో 1200. ఇప్పుడు మలేషియాలోని కేఎల్ టవర్ అది చూడటానికి ఎక్కడానికి వచ్చాము. లెట్స్ గో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కింద నుంచి పైకి వెళ్ళటానికి హై స్పీడ్ లిఫ్ట్స్ ఒక 4 ఉన్నాయి. ఈ లిఫ్ట్లే కాకుండా 2058 మెట్లు కూడా ఉన్నాయన్నమాట. 2058 స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సంవత్సరం ఈ మెట్లు ఎక్కి పైకి చేరటానికి రేసులు జరుగుతుంటాయి ఎవ్రీ ఇయర్. అంతేకాకుండా ఈ టవర్స్కి ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే, ఇదొక ఇస్లామిక్ ఫాలక్ అబ్జర్వేటరీ. అంటే రంజాన్ నెలలో నెలవంకను చూడటానికి ఈ టవర్ ఎక్కి రంజాన్ నెలవంకను చూసి ఆ తర్వాత డిక్లేర్ చేస్తారట. ముస్లింల పవిత్ర రంజాన్ నెల, అలాగే శావాల్, జుల్హిజ్జా, వీటిని కూడా ఈ టవర్ ఎక్కి చూసి తర్వాతే డిసైడ్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు మనం లిఫ్ట్లో ఉన్నాం. ఇదే హై స్పీడ్ లిఫ్ట్. సెకండ్కి 1 ఫ్లోర్ చొప్పున ఈ లిఫ్ట్స్ ట్రావెల్ చేస్తాయి, ఈ హై స్పీడ్ లిఫ్ట్స్. ఇప్పుడు మనం స్కై డెక్కి వచ్చేసాము.
Now we are going to Skybox number 1. ఇప్పుడు మార్నింగ్ టైం మనం వచ్చింది, అందుకోసం ఎక్కువ రష్ లేదు. బ్యూటిఫుల్ వ్యూ. కౌలాలంపూర్ యొక్క అద్భుతమైన దృశ్యాలని మనం హైట్లోంచి చూస్తున్నాం. ఇదే 118 అంతస్తుల ఎత్తున్న వారిసాన్ మెర్డకా టవర్ అన్నమాట. దీని హైట్ వచ్చి 678.9 మీటర్లు, అంటే 2227 అడుగులు అన్నమాట. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్ట్రక్చరు. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇది ఇంకా ఇనాగరేట్ అవ్వలేదు. మొదటిదైతే బుర్జ్ ఖలీఫా, ఇది రెండో టాలెస్ట్ అన్నమాట. సౌత్ ఈస్ట్ ఏషియాలోనే టాలెస్ట్ బిల్డింగ్ అది. సో జనవరి 10th దీన్ని వెరీ లేటెస్ట్గా ప్రారంభించారన్నమాట. మనం చూసే టైంకి అయితే అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా మలేషియాకి వెళ్తే దీన్ని విజిట్ చేయొచ్చు. జనవరిలో దీన్ని ఇనాగరేట్ చేశారు. నేను కూడా నెక్స్ట్ ట్రిప్లో ఫస్ట్ చూసేది ఈ టవర్నే. 3 years బ్యాక్ దుబాయ్కి వెళ్ళినప్పుడు బుర్జ్ ఖలీఫా ఎక్కాము. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇందాక మనం చూసిన 118 అంతస్తుల వారిసాన్ మెర్డకా టవర్ రెండవ అతి పెద్దదన్నమాట. దాని పక్కనే ఉన్నది 274 మీటర్స్ టాల్ అయిన ఐబీ టవర్. సో గ్లాస్ ప్యానల్స్ తోటి ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాని మీద మనం నడవచ్చు. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఈ 421 మీటర్ల పొడవైన టవర్ని 1991లో ప్రారంభించి 3 phases-లో 1994లో యాంటనాని ఫిక్స్ చేసి 1996లో పబ్లిక్ అంతా పైకి ఎక్కడానికి ఈ అబ్జర్వేషన్ డెక్ మీదకి పర్మిషన్ అప్పుడు ఇవ్వటం జరిగిందనమాట. అప్పటికి మలేషియాలో అతి పెద్దదైన బిల్డింగ్ అంటే ఈ కేఎల్ టవర్ అన్నమాట. ఆ తర్వాత 3 ఏళ్లకి వరల్డ్స్ టాలెస్ట్ ట్విన్ టవర్స్గా పేరొందిన పెట్రోనాస్ టవర్స్ రావటం జరిగింది. ఈ కేఎల్ టవర్ పైన యాంటనా ఉంది. దాన్ని బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ గురించి ఉపయోగిస్తారన్నమాట. ఈ టవర్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ గ్రేట్ టవర్స్లో ఒక మెంబర్గాను, అలాగే ఫ్రీ ఎయిర్ టెరెస్ట్రియల్ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ గాను, రేడియో యాంటనా గాను, తర్వాత మీడియా టెలికమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మాస్ట్గా 4 ఛానల్స్, అలాగే 7 FM స్టేషన్స్కి ఇది యూజ్ చేస్తున్నారు ఈ టవర్ని. ఇక్కడి నుంచి అంతా స్కై స్క్రాపర్స్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి.
నిలబడి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మనం మామూలుగా ఫొటోస్ అవి తీసుకోవచ్చు, కానీ వీళ్ళే ఇక్కడ అరేంజ్ చేసి ఇదిగో ఇలాగా రకరకాల యాంగిల్స్లో మనల్ని నిలబెట్టి ఫొటోస్ తీస్తారు. ఆఫ్ కోర్స్ దే చార్జ్ ఎక్స్ట్రా ఫర్ దట్. కానీ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అవే పెట్రోనాస్ టవర్స్ దూరంగా కనిపిస్తున్నాయి కదా. ఇది చూసుకుని మనం పెట్రోనాస్ టవర్స్ కూడా ఒక రౌండ్ వేసి వద్దాం. ఓకే, పైన ఒక రెస్టారెంట్ కూడా ఉంది. సో మనం ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం. ఇది నేను చెప్పిన రివాల్వింగ్ రెస్టారెంట్. కానీ ఇప్పుడు మార్నింగ్ అవర్స్ కదా, ఇట్స్ అరౌండ్ 10 o'clock అయింది మార్నింగ్. ఇంకా రెస్టారెంట్ ఏమీ ఓపెన్ అవ్వలేదు. కాబట్టి మనం ఇక్కడ డైన్ చేసే అవకాశాన్ని కోల్పోయాం. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. కానీ మీరు మాత్రం ఈ కేఎల్ టవర్ని విజిట్ చేస్తే లంచ్ ఆర్ డిన్నర్కి ప్లాన్ చేసుకోండి. సో అద్భుతంగా తిరుగుతూ యూ కెన్ ఫినిష్ ఆఫ్ యువర్ లంచ్ ఆర్ డిన్నర్ అండ్ ఎంజాయ్. Now it is 50 meters. We are going down. Now it must be at the ground floor. Yes, upper ground floor. Yes. Thank you. This way. కింద మామూలుగా వేరే రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ చాలా అద్భుతంగా ఉంది ఎక్స్పీరియన్స్. 421 మీటర్ల ఎత్తున్న ఈ కేఎల్ టవర్ చూడటానికి. ఇది వరల్డ్ పీస్ గాంగ్. వీఆర్ వన్ ఫ్యామిలీ ఆన్ ప్లానెట్ ఎర్త్. ఇందులో మన ఇండియా కూడా ఉంది. ఇండియన్ ఫ్లాగ్. ఎస్, ఇదే మేరా భారత్ మహాన్. నైట్ టైంలో కేఎల్ టవర్ అద్భుతంగా ఎల్ఈడి లైట్స్లో నడుస్తుంది. ఇక్కడ సందర్శకులు కూడా చాలామంది వస్తుంటారు. టూరిస్ట్ బస్సెస్ అన్ని ప్లేసెస్ను కవర్ చేస్తూ ఆ ఎదురుగుండా హిపాన్ బస్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ కేఎల్ టవర్ని కంపల్సరీగా కవర్ చేస్తాయి. ఐ లవ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కేఎల్ టవర్స్ చూసిన తర్వాత వరల్డ్స్ టాలెస్ట్ ట్విన్ టవర్స్గా పేరొందిన పెట్రోనాస్ టవర్స్కి వచ్చాము.
ఈ పెట్రోనాస్ టవర్స్ హైట్ వచ్చి 88 అంతస్తులు అన్నమాట. అంటే 452 మీటర్లు. అడుగుల్లో చూసుకుంటే 1483 అడుగులు అన్నమాట. బ్యూటిఫుల్ లాంజ్, కాంకర్స్ లెవెల్లో ఉన్న విజిటర్స్ లాబీకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఈ పెట్రోనాస్ టవర్స్లో వేరే వేరే ఫ్లోర్స్లో ఆఫీసెస్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ, హోటల్స్ కానీ చాలా ఉన్నాయి. ఇదే మన చెక్ ఇన్ ప్లేస్. మనం ఆల్రెడీ ఆన్లైన్ టికెట్స్ తీసేసుకున్నాము. మన కరెన్సీలో 2000 రూపాయలు. అదే మలేషియన్ రింగిట్లో అయితే 98 రింగిట్స్ అన్నమాట. ఇక్కడ మన టికెట్స్, బ్యాగేజీ అన్ని స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. ఇది లోపల ఉన్న విజిటర్స్ లాంచ్. ఈ వెయిటింగ్ ఏరియాలో ఈ టవర్స్ గురించి అన్ని విశేషాలని డిస్ప్లే రూపంలో మనకి చూపిస్తున్నారు. ఇక్కడ అన్నీ కూడా హై స్పీడ్ లిఫ్ట్స్, సర్వీస్ లిఫ్ట్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ లిఫ్ట్స్ కానీ, ప్యాసింజర్ లిఫ్ట్ కానీ అన్నీ కూడా హై స్పీడ్ లిఫ్ట్ అన్నమాట. దీని స్పీడ్ వచ్చి 3.5 మీటర్స్ పర్ సెకండ్. అంటే దగ్గరగా 1 సెకండ్కి 1 ఫ్లోర్ చొప్పున ఈ లిఫ్ట్స్ ట్రావెల్ చేస్తాయి. ఇప్పుడు మనం హై స్పీడ్ లిఫ్ట్ ఎక్కేసాము. మొదటిగా మనం 41 అంతస్తులోకి వెళ్ళబోతున్నాము. అక్కడ స్కై బ్రిడ్జ్ ఉంది. దాన్ని చూడటానికి 41 అంతస్తులోకి వచ్చామన్నమాట. ఈ 2 టవర్స్ని కలుపుతూ ఈ స్కై బ్రిడ్జ్ని నిర్మించారు. ఇది 41 అంతస్తులో ఉంది. ఇక్కడి నుంచి కౌలాలంపూర్ యొక్క అందాలు మనం తిలకించవచ్చు. కింద ఉన్న స్కై స్క్రాపర్స్, బిజీ రోడ్స్, ఇక్కడి నుంచి ఒక అద్భుతమైన వ్యూ. పది నిమిషాల డ్యూరేషన్ తర్వాత ఇక్కడి నుంచి మనం మళ్ళీ వేరే లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం.
ఒక బ్యాచ్ రాగానే ఇంకో బ్యాచ్ రెడీగా ఉంటారు. ఇప్పుడు మనం లెవెల్ 41 నుంచి లెవెల్ 83కి వెళ్తున్నాం. లెవెల్ 83 నుంచి వేరే లిఫ్ట్లో మనం 86వ ఫ్లోర్కి వెళ్తాం అన్నమాట. అదే అబ్జర్వేషన్ డెక్. చూసారా, సెకండ్కి ఒక ఫ్లోర్. ఇప్పుడు మనం లెవెల్ 83కి వచ్చామన్నమాట. ఒక సెకండ్కి ఒక ఫ్లోర్ చొప్పున మనం ట్రావెల్ చేసి 83వ అంతస్తుకి వచ్చాం. లెవెల్ 83కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వేరే లిఫ్ట్లో మనం 86వ అంతస్తుకి వెళ్తున్నాం. ఇదే 86వ అంతస్తు, లెవెల్ 86. ఇక్కడి నుంచి కౌలాలంపూర్ సిటీని చూస్తుంటే ఆహా, వాట్ ఏ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క టీంలో 10 మెంబర్స్ అన్నమాట అలా అరేంజ్ చేశారు. సో దట్ గైడ్ అక్కడ ఉన్నవాళ్ళు మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఇదే అబ్జర్వేషన్ డెక్. కౌలాలంపూర్ సిటీ యొక్క స్కై క్రాపర్స్ అన్ని ఇక్కడి నుంచి అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ పెట్రోనాస్ టవర్స్ 93లో మొదలెట్టి 96లో కంప్లీట్ చేశారు. ఇనాగ్రేషన్ మాత్రం 1999లో జరిగిందన్నమాట. దీని క్లాడింగ్ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్, అలాగే ఎండకి చల్లదనానికి రెండిటికి తట్టుకునే విధంగా ఉన్న గ్లాస్ ప్యానెల్స్ని ఫిక్స్ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ వ్యూ. ఈ అబ్జర్వేషన్ డెక్లో ఈ ఐకానిక్ టవర్స్ గురించి డిస్ప్లే, అలాగే ఆడియో, వీడియో బోత్ వేస్లో మనకి ఇక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ టవర్ పైన చూసారా పిన్నకిల్, ఇది అందానికి అందం, అలాగే లైట్నింగ్ అరెస్టర్గా కూడా ఉపయోగించేటట్టుగా నిర్మించారన్నమాట. ఇక్కడే ఒక రెస్టారెంట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.